అధ్యాయము. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. మొదటి కాదు 10 నుంచి 13 వచనాలు మనం కలిసి చదువుకుందాం. ఎఫెసీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు తీసారా? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ప్రేంగల తండ్రి, యొక్క నూతనమైనటువంటి సంవత్సరంలో నీ శరీరము నీ రక్తానికి సాదృశ్యంగా ఉన్న బలలో మేము పాలు పంపులు పొంది మరొకసారి మా ఆత్మలను నీ వాక్యము చేత సంతృప్తి పరచబడాలని మేము నీ సన్నిధికి వస్తుంటుండగా మరొకసారి మా ఆత్మీయ జీవితానికి ప్రభా మీరొక దిశను, మీరొక డైరెక్షన్ను మీరు మాకు అనుగ్రహించండి. మా ఆత్మీయ జీవితం ఈ యొక్క సంవత్సరం ప్రభా అభివృద్ధి చెందటానికి, విస్తరించటానికి, క్షేమాభివృద్ధి పొందినట్లుగా కృప చూపించండి. మాతో మాట్లాడండి, మీ స్వరం వినిపింపచేయండి. మా సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయండి. అలసిన దేహాలు, భారమైన హృదయాలు, నిద్ర మత్తు వీటి నుంచి విడిపించండి. దేవుని యొక్క వాక్యం యొక్క వేడిమిలో, వెచ్చదనములో మీరు మమ్మల్ని ఉంచండి. బలహీనుడైన మీ దాసుని మీ సిలువచాటు మరుగుపరచండి. నీ వాక్యం చేతములు దర్శించుమని యేసు ప్రభు నామను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, క్రైస్తవ జీవితం రక్షణతోటి ఆరంభమవుతూ ఉంది. ఏ వ్యక్తి కూడా పుట్టుకతో క్రైస్తవుడు కాదు. ఎవరైతే రక్షణ పొందుతారో, అనగా తమ హృదయములను దేవునికి సమర్పించుకుంటారో, పాపములు ఒప్పుకుంటారో, పశ్చాత్తాపడతారో, వారు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు వారికి మారు మనస్సు అనుగ్రహిస్తాడు, వారికి రక్షణ అనుగ్రహిస్తాడు. వారి యొక్క మాంసపు గుండెను, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను అనుగ్రహిస్తాడు. పాత స్వభావమును తీసివేసి నూతనమైన స్వభావమును ఇస్తాడు. ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని రాయబడుతూ వచ్చింది. అలాగా మనం రక్షణ పొందుతాం, దేవుని బిడ్డలమవుతాం. ఎందరు ఆయన అంగీకరించురో, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. అక్కడ క్రైస్తవ జీవితం ప్రారంభమవుతూ ఉంది. ఇక్కడ కూర్చున్న వారు ఇంకెవరైనా మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే, యవనస్తులైనా, పిల్లలైనా, పెద్దలైనా, వృద్ధులైనా, స్త్రీలైనా, పురుషులైనా, మీరు క్రైస్తవ జీవితంలో లేకపోతే, రక్షణ పొందకపోతే మీరు దేవుని బిడ్డలు కారు. ఒకవేళ మీరు క్రైస్తవ పేరు పెట్టుకున్నా, ఒకవేళ క్రైస్తవ సంఘానికి వస్తున్నా, బైబిల్ చదువుతున్నా కూడా నువ్వు మారు మనస్సు అనేది లేకపోతే, రక్షణ లేకపోతే దేవుని బిడ్డవు కాలేం. దేవుని బిడ్డ కావటానికి ఒకటే ఒక మార్గం, విశ్వాసము. విశ్వాసము ద్వారా మనము దేవుని పిల్లలమవుతున్నాం. కాబట్టి ఈ నూతనమైన సంవత్సరంలో ఒకవేళ ఇప్పటి వరకు నీ జీవితాన్ని నువ్వు ప్రభుకు సమర్పించలేదేమో, ఇప్పటి వరకు నీ జీవితాన్ని నీ యొక్క స్వంత చిత్తానుసారంగా నడిపించుకుంటున్నావేమో, ఈ ఉదయకాల సమయం, ఈ యొక్క సంవత్సరం యొక్క తొలి గడియల్లో ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు.
నువ్వు పశ్చాత్తాపడు, ప్రభు దగ్గరకు రా. ఎందుకు అంటే ప్రభు లేకపోతే జీవితం అంధకారం. ప్రభు లేకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే నిత్య నరకంలో ఉంటాం. కనుక ప్రభు దగ్గరకు రండి. ఇక్కడ కూర్చున్న వారిని ఇంకా మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే మేము బతిమిలాడుతున్నాం. ప్రభు నీ కొరకు మరణించాడు. ప్రభు నీ కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి దిగొచ్చి నీకు బదులుగా నీ స్థానంలో ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. నువ్వు విశ్వాసం ఉంచితే, నమ్మితే నువ్వు దేవుని బిడ్డవైతావు. సరే, ఎప్పుడైతే దేవుని బిడ్డలమవుతామో అక్కడి నుండి క్రైస్తవ జీవితం ఆరంభమవుతా ఉంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న కొంతమంది 10 సంవత్సరాల క్రితం క్రైస్తవులు అయిన వారు ఉన్నారు, 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం క్రైస్తవులైన వారు ఉండొచ్చు. పిల్లరా, చాలాసార్లు మన క్రైస్తవ జీవితం బైబిల్లో ఎలా పోల్చబడింది అంటే పోరాటముతో పోల్చబడింది. క్రైస్తవ జీవితం పోరాట జీవితం. పౌలు గారు అన్నాడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో శ్రమ అనుభవించుము. క్రైస్తవ జీవితం శ్రమ అనుభవించే జీవితం. క్రైస్తవ జీవితం సైనికుని జీవితం వంటిది. ఇప్పుడే మనం చదివాం, మనము పోరాడునది శరీరులతో కాదు. మొట్టమొదటి అంశం ఏంటంటే మనం పోరాటంలో ఉన్నాము అనేది గమనించాలి. చాలామందికి అర్థం కావట్లా. క్రైస్తవ జీవితం అంటే అనుకుంటున్నారు మనం ఏది కావాలనుకుంటే అది దొరికే జీవితం అనుకుంటున్నారు కొంతమంది అనుకుంటున్నారు క్రైస్తవ జీవితం అంటే కష్టాలు లేని, నష్టాలు లేని ఆ పూల పానుపు లాంటి జీవితం అనుకుంటున్నారు. యేసు ప్రభు సెలవిచ్చాడు, ఈ లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించువారు హింస పొందుదరు. యేసుకి ఇందాక ఒక వాక్యం చదివాం. యేసుక్రీస్తు ప్రభువారు తాను పొందిన శ్రమల ద్వారా విధేయతను, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏం పొందాడు? శ్రమలను పొందాడు. వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి క్రైస్తవ జీవితం పోరాట జీవితం అనేది మనం గుర్తెరగాలి. లేకపోతే ఏమవుతుందంటే పోరాటం మర్చిపోతున్నాం చాలాసార్లు మనం. కాబట్టి మనం ఏమైపోతున్నాం? రిలాక్స్ అయిపోతున్నాం. వీఆర్ లివింగ్ యాజ్ ఎఫ్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ పిక్నిక్ వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? ఏం బాధల బంది గుర్తుండ, ఆ రోజు ఎట్లా ఎంజాయ్ చేయాలనుకుంటా. చాలామంది ఈ లోకంలో దేం వెతుకుతున్నారు అంటే అలాగా ఉండాలనుకుంటున్నారు. కానీ క్రైస్తవ జీవితం ఇది పోరాట జీవితం. మనం జీవిస్తున్నది శత్రు దేశంలో. ఈ లోకం గురించి రాయబడుతూ వచ్చింది. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఎవడైనా లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉన్న. వీఆర్ సో కంఫర్టబుల్లీ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మనం ఎంతో సౌకర్యవంతముగా జీవిస్తూ ఉన్నాం. అయితే పిల్లలా గుర్తుపెట్టుకోవాలి, మనం ఈ లోకమునకు సంబంధించిన వారము కాము. మనము క్రైస్తవులం అనగా పోరాటము చేసేవారము. ఈ యొక్క సంవత్సరం యొక్క తొలి దినమున, తొలి గడియల్లో నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సరం యొక్క పోరాటానికి మిమ్మల్ని సమాయత్తపరచాలి. మనమంతా సిద్ధపడాలి. పిల్లరా, క్రైస్తవ జీవితం పోరాట జీవితం. ప్రభువారు శిష్యుడైనటువంటి పౌలు గారు చెప్పాడు తిమోతితోటి, తిమోతి మంచి పోరాటము పోరాడుము. ఆయన తన గురించి తాను చెప్పుకున్నాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును తుదముట్టించి తిని. మనం యుద్ధములో ఉన్నాం, మంచి సైనికులముగా ఉన్నాం. ఎవరితో యుద్ధం? నిజంగా మనకు కూడా చాలా యుద్ధాలు ఉన్నాయి. మన ఇంటి పక్క వాళ్ళతో యుద్ధాలు ఉన్నాయి, మనతో పనిచేసే వాళ్ళతో యుద్ధాలు ఉన్నాయి, ఒక్కోసారి సంఘంలో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, పాస్టర్ గారితో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, ఇంట్లో వాళ్ళతో యుద్ధాలు జరుగుతుంటాయి, బయట వాళ్ళతో యుద్ధాలు జరుగుతుంటాయి. కానీ బైబిల్ చెప్తుంది మనము పోరాడునది శరీరులతో కాదు. ఈ పోరాటాలు అవి అనవసరమైన పోరాటాలు. మన ఎనర్జీని, మన టైంని, మన ఇమోషన్స్ని మన కబలించి వేసేటువంటి పోరాటాలు. వాటి మీద కానీ మనం మనసు పెట్టుకుంటే ఆత్మీయంగా ముందు కొనసాగలేము.
అయితే మన పోరాటం ఎవరితో అంటే, మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మన పోరాటము 3 విషయాలతో ఉంది. మొట్టమొదటిది అంతరంగము, అనగా మన యొక్క శరీరముతో పోరాటం. ఇది లోపల జరిగేటువంటి పోరాటం. మన అంతరంగం లోపల మన శరీరముతో మనకి పోరాటం. రెండవ పోరాటము మన చుట్టూ ఉండే లోకముతో మన పోరాటం. మన చుట్టూ ఉండే లోకము, లోక విధానము, లోక ఆశ, లోకము యొక్క పోకడ, లోకము యొక్క నటన, లోకము యొక్క మర్యాద, లోకము యొక్క అధికారి, లోకము యొక్క ప్రజలు, ఈ యొక్క అపవాదిలో పడి ఉన్న లోకము మనలని ప్రభువు నుంచి దూరం చేయాలని లాగివేస్తూ ఉంటుంది. ఇది బయట కనపడేటువంటి పోరాటం. మూడవ పోరాటము ఆత్మీయమైన పోరాటము. ఎవరితో అంటే మన శత్రువు అయినటువంటి సాతానుతోటి. మొట్టమొదటి పోరాటము అంతరంగ పోరాటము. ఎవరితోటి? మన శరీరముతోటి. రెండవ పోరాటము మన చుట్టూ ఉన్నటువంటి లోకముతోటి, బహిరంగ పోరాటం. మూడవ పోరాటము మన యొక్క శత్రువు అయినటువంటి సాతానుతోటి, దయ్యముతోటి మన యొక్క పోరాటం. కనుక అది ఏ సమయంలో అయినా. ప్రాబ్లం ఏంటంటే ఈ పోరాటంలో మనకి బ్రేక్స్ లేవు. మామూలుగా మనం ఏం పని చేసినా బ్రేక్ కావాలంటాం. మేము కాలేజీలో పని చేస్తాం, 2 అవర్స్ కాగానే పిల్లలు ఏమంటారు, బ్రేక్ సార్ అంటారు. అంటే అప్పటికేదో అలసిపోయినట్టు. మనకు అలవాటు, బ్రేక్ అనేది అలవాటు. ఈ ఆత్మీయ జీవితంలో ఈ పోరాటానికి బ్రేకులు లేవు. సాతానుడు అబ్బా వీడిని చోదించి చాలాసేపు అయింది, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను, వదిలిపెట్టడు. వాడు బ్రేకులు తీసుకోడు, వాడు హాలిడేలు పెట్టడు, లీవ్ పెట్టడు. తనకున్న సమయం కొద్దిగాని వానికి తెలుసు. కాబట్టి ఏం చేస్తున్నాడు? ఎవరిని మృంగుదునాన్ని గర్జించు సింహము వలె వెదకుచు తిరుగులాడుచున్నారు. కానీ మొట్టమొదటి పోరాటం ఎవరితో అంటే మన శరీరముతోటి. పిల్లలు మొట్టమొదటిగా ఇది పోరాటం అని ఎరగాలి. పోరాటం అని ఎరగకపోతే ఏం చేస్తాం? రిలాక్స్ అయిపోతాం, సోమర్లం అయిపోతాం. మనకి యుద్ధం జరుగుతున్న విషయం కూడా తెలియట్లేదు ఒక్కోసారి. చాలామంది క్రైస్తవులకి మనం యుద్ధ రంగంలో ఉన్నాం, అవతల శత్రువు మన మీద దాడి చేస్తున్నాడు అని అర్థం కావట్లా. ఎరగాలి యుద్ధం అని. రెండవది, ఎప్పుడైతే ఎరుగుతామో మన శత్రువును గుర్తించాలి. నో యువర్ ఎనిమీ. ఎవరు నీ శత్రువు అంటే మొట్టమొదటిగా మన శరీరము మన శత్రువు. మన శరీరం ఏంటి? మన శరీరం అంటే మన స్వార్థం, మన లోపల ఉన్నటువంటి ప్రకృతి పురుషుడు లేదా ప్రాచీన పురుషుడు, బాహ్య పురుషుడు, శరీర సంబంధమైన తత్వం, గర్వం, అహంకారం, దురాశ, ఆశా నిగ్రహం లేకపోవటం, కోపం, కఠినత్వం, క్షమించలేనితనం, అసూయ, మత్సరం, పోరాటాలు, సోమరితనం, దురాశలు, ఇవన్నీ కూడా శరీరం యొక్క లక్షణములు. అవే నేను సొంతంగా చెప్పేది కాదు. పౌలు గారు గలతీయులకు రాయబడిన పత్రికలో చెప్తున్నాడు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. గలతీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆట పాట. పిల్లరా, మనం క్రైస్తవులముగా రక్షణ పొందినంత మాత్రాన మనం శరీరం నుంచి విడిపించబడలే. ఈ క్రైస్తవ జీవితం ఎలా ఉందంటే పాత శరీరంలో నూతనమైన పురుషుడు. ఈ శరీరము పాత వైపు లాగుతూ ఉంటుంది. ఎందుకు? ఇది ఆదాము యొక్క పాపము చేత మనం ఎంత పతనమైపోయినామంటే మన శరీరము పూర్తిగా పతనమైపోయింది. శరీరం అంటే ఇక్కడ ఈ రక్త మాంసాల గురించి నేను మాట్లాడట్లా. మన లోపల మన యొక్క స్వభావము గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. అది ఎంత పతనమైపోయింది అంటే మనం రక్షణ పొందినప్పటికీ కూడా, మన ఆత్మ నూతన పరచబడినప్పటికీ మనం ఇంకా ఈ శరీర స్వభావములో ఉన్నాం, శరీరములో ఉన్నాం, ఈ యొక్క బాహ్యమైన దేహములో ఉన్నాం. కాబట్టి దానికి లోబడిన వారమే. ఈ శరీరం ఎలాంటిది అంటే ఇది దేవునికి లోబడేది కాదు.
ఈ శరీరం యొక్క ఆశలు దేవునికి వ్యతిరేకమనే. సాధారణంగా మనం ఎక్కడ పోయినా ఏమనుకుంటాం, మనల్ని అందరూ చూడాలి, మనల్ని అందరూ పట్టించుకోవాలి, మనం కొత్త బట్టలు వేసుకుంటే అందరూ మనల్ని పొగడాలి, బాగుందనాలి, మనల్ని మెచ్చుకోవాలి, గుర్తించాలి, ఎక్కడ మనల్ని ఇబ్బంది పెట్టకూడదు, ఎక్కడ మన ఈగోను కొంచెం కూడా హర్ట్ చేయకూడదు. మనం గుడ్ మార్నింగ్ చెప్తే వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్పాలా, ఒక గుడ్ ఈవినింగ్ చెప్తే గుడ్ ఈవినింగ్ చెప్పాలా, మనం తలంచితే తలంచాలా. ఎట్లా అంటే మొత్తం మన చుట్టూ తిరగాలి, లోకమంతా మన చుట్టూ తిరగాలి. ఇది ఎక్కడిది? ఇది శరీరము. ఈ శరీరానికి ఆశలు ఉన్నాయి, వయసుతో సంబంధం లేదు. ఏ వయసులో ఉన్నవారైనా, చిన్నలైనా పెద్దలైనా, శరీరం అనే దాని విషయంలో మనం జాగ్రత్త పడకపోతే ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగలేం. అందుకోసం పౌలు గారు అంటాడు, నా శరీరమును నలగొట్టుకొని దాన్ని నేను లోబరుచుకున్నాను అంటున్నాడు. చూడండి, కొరింథీయులకు రాయబడినటువంటి పత్రిక 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టుకొని. అంటే దాని అర్థం ఏంటి? కొట్టుకుంటున్నాడు ఆ రోజు. ఈ మధ్య ఒక ఆయన ఐపీఎస్ ఆఫీసర్, ఒక చాలా పెద్ద హోదాలో ఉన్నాడు, రిజైన్ చేసి రాజకీయాల్లోకి వచ్చాడు, ఒక పార్టీలో చేరి ఒక రాష్ట్రంలో ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. సరే, ఆ రాష్ట్రంలో ఒక అమ్మాయిని పాడు చేసి చంపేశారు కొంతమంది దుండగులు. వాళ్ళు ఎవరో చేశారు, పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. ఇప్పుడు ఈయన ఏమంటాడంటే, దానికి వ్యతిరేకంగా నేను కొరడాతో కొట్టుకుంటానని 6 దెబ్బలు 7 దెబ్బలు కొట్టుకున్నాడు. ఎవరైనా చదువు లేనోడు కాదు. హీ ఈజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, స్టడీడ్ హిస్ డిగ్రీస్ ఫ్రమ్ లండన్. నువ్వు కొట్టుకుంటే వాళ్ళేమవుతారు? ఈ ప్రభుత్వం దిగేదాకా నేను చెప్పులు వేసుకోను. నువ్వు చెప్పులు వేసుకోపు, ఏమవుతుంది? వాళ్ళు దిగుతారా? నువ్వు రోజు కొట్టుకుంటే ఏమవుతుంది? ఈ కొట్టుకోవడం గురించి మాట్లాడట్లా. శరీరమును లోబరుచుకుంటున్నాను అంటే అర్థం తన లోపల ఉన్నటువంటి స్వభావము. పిల్లరా, మన శరీరము మన ఆత్మ ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. రండి, గలతీ పత్రిక 17వ వచనం, 5వ అధ్యాయం 17వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనక మీరేవి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందరు. ఆత్మ శరీరము ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకము. పేతురు గారు రాస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. ప్రియులరా, మీరు పరదేశులు, యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను, ఈ శరీరముకి ఆశలున్నాయి, కోరికలున్నాయి కదా. మనకి ఫోన్ కావాలి, అవసరం, ఐఫోనే కావాలి, అదే కోరిక, అదే కావాలి. అంతకంటే తక్కువైతే వీఆర్ నాట్ హ్యాపీ. మనకు బట్టలు కావాలి, మరి ఫలానా బ్రాండే కావాలి. అది శరీరం. మనం అందరూ గుర్తించాలి. మనం పెళ్ళికి వెళ్తే అందరూ మనకెళ్ళి చూడాలా. పొరపాటున అక్కడ మన షర్టు మీద ఇంకో మరకో లేకపోతే ఒక చోటకి చిరిగింది అనుకో, ఇట్లా ఎవరు మనం చూడరు, కానీ మనం అందరూ మనకెళ్ళి చూస్తున్నాం, ఇంటికి పోయి మార్చుకొని రావాలి అమ్మటే అప్పుడు. ఇది శరీరం యొక్క కోరిక. ఆత్మ శరీరం ఈ రెండు ఒకదాని కూడా విరోధంగా పోరాడుతూ ఉన్నాయి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఈ పోరాటంలో శరీరాన్ని ఒక దెబ్బేయటం, శరీరం మనలో ఒక దెబ్బేయటం కాదు. బైబిల్లో వాడబడిన టెర్మినాలజీ ఏంటంటే, మీరు ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల
జీవించెదరు. ఈ దెబ్బలాట గురించి మాట్లాడట్లా, ఏకంగా చంపడం గురించే మాట్లాడుతున్నాడు పౌలు గారు. రండి రోమీలకు రాయబడిన పత్రిక ఇక్కడ చేపెట్టుకొని మళ్ళీ వద్దాం. రోమీలకు రాయబడిన పత్రిక పేతురు గారు ఏమన్నాడు? మీ ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, ఆ మాట గుర్తుపెట్టుకోండి, విసర్జించి వదిలిపెట్టి. రెండవది పౌలు గారు అంటున్నాడు రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావలసిన వారై ఉందరు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల. ప్రియులారా, ఇక్కడ రెండే ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు చంపుతావా, చచ్చిపోతావా. నువ్వు ఆత్మచేత శరీర క్రియలను చంపితే జీవిస్తావు, ఆత్మచేత శరీర క్రియలను చంపకపోతే నువ్వు చచ్చిపోతావు. బైబిల్లో ఒక వ్యక్తి కనపడతాడు, ద మైటియెస్ట్, ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఇన్ ద బైబిల్, శాంసన్. హీ వాజ్ వెరీ స్ట్రాంగ్ ఫిజికల్లీ, కానీ తన శరీరాశలను అదుపులో పెట్టుకోలేకపోయాడు, తన శరీరాశను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. వాటిని పోరాడలేదు, వాటిని కట్ చేయలేదు, వాటిని విసర్జించలేదు, వాటిని చంపలేదు. ఆఖరికి అవే వాటిని చంపుతూ వచ్చాయి, ఆయన చంపుతూ వచ్చాయి. పిల్లల, మన క్రైస్తవ జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, మన పోరాటము మన శరీరం. ఎప్పటికప్పుడు దీన్ని కానీ కంట్రోల్లో చేసుకోకపోతే, కొన్నిసార్లు చూస్తుంటాం మనుషులు గర్విష్ఠులైపోతారు. వారి యొక్క మాటలు మనం గమనిస్తే 100 మాటలు మాట్లాడితే 90 మాటలు వాళ్ళ గురించే ఉంటుంది. నేను ఫలానా వాడిని, నేను ఇలా చేశాను, నేను అలా ఉన్నాను, నేను. లూకా సువార్త 12వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనపడతాడు. నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము, విస్తారమైన ఆస్తి నీ కొరకు నా కొట్లు విప్పి నేను వాటి కొత్తవి కట్టించుకుంటాను, నేను. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఈ శరీరం అనేది దాని ఆశలని కంట్రోల్ చేయకపోవడం. కాబట్టి ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించాలి, ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. ఈ గలతీ పత్రిక కూడా పౌలు గారు అంటాడు, గలతీ పత్రిక 5వ అధ్యాయం 23-24 వచనాలు, ఇటు వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. వీ హ్యావ్ టు క్రూసిఫై. 3 మాటలు గమనించండి ఇక్కడ: విసర్జించటం, చంపివేయటం, సిలువ వేయటం. అంటే ఇక ప్రాణం లేకుండా. ఇది ఒక్క రోజులో జరిగేది కాదు. ఈరోజు నేను సెలవేసా, ఇక రేపటి నుంచి లేదు అనుకోవడానికి లేదు. ఇట్స్ ఎ కంటిన్యూస్ బ్యాటిల్, ఇట్స్ ఎ కంటిన్యూస్ వార్ఫేర్. మన జీవితం, మన శరీరం ఎట్లాంటిది అంటే, ఈ ఉల్లిగొడ్డ పొరలు, ఇప్పుడు ఇందాక రాజ్ కుమార్ చెప్పినట్టుగా శరీరం అనేది తీసి అట్లా పక్కన తగిలియడానికి లేదు. ఇది ఒక తర్వాత లేయర్ తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది. అయితే నువ్వు నేను దేవుని పిల్లలముగా ఈ పోరాటంలో మనము శరీరమును ఎలా దీన్ని ఓడించగలుగుతాం? ఎలా అంటే అక్కడ రాయబడింది, గలతీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారముగా నడుచుకోవటం, వాకింగ్ బై ద స్పిరిట్. ఆత్మానుసారముగా నడుచుకుంటాం. ఏంటి ఆత్మానుసారంగా నడుచుకుంటాం అంటే, దేవుని యొక్క వాక్య ప్రకారం నడుచుకుంటాం, దేవుని యొక్క చిత్త ప్రకారం నడుచుకుంటాం, దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడుచుకుంటాం. పిల్లరా, మన శరీరము మన ఆత్మ ఈ రెండు పోరాడుతుండగా మనం దేన్ని బలపరచాలంటే మన ఆత్మను బలపరచాలి. ఎలా బలపరుస్తాం? దేవుని యొక్క వాక్యము ద్వారా, దేవుని యొక్క వాక్యమును ప్రేమించటం ద్వారా. ఇందాక చదివాం, మీరు ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్నాడలా సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణను, అసూయయు మాని, దూషణ మాటలు మాని, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై
నిర్మలమైన వాక్యమును పాలవన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. వీటిని మానివేయటం. సో వీ హ్యావ్ టు చెక్ కంటిన్యూస్లీ. వన్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద ఫ్లెష్ ఇస్ ద ప్రైడ్, గర్వం. నేనెంత మంచిగున్నా, నేనెంత చక్కగున్నా ఆత్మీయంగా. లోకస్తులైతే శరీర సంబంధమైన గర్వం ఉంటుంది కదా. కొంతమంది గర్విస్తుంటారు, నేను ఫలానా కులం, నేను చాలా హైట్ ఉన్నా, నేను చాలా బలంగా ఉన్నా, నేను చాలా దృఢంగా. ఇది లోకస్తుల గర్వం. మన గర్వం ఏంటంటే నేను ఆత్మీయంగా బాగున్నా, వేరే వాళ్ళు బాగలేరు. ఆటోమేటిక్గా ఏమైపోద్ది, నేను అనేది వచ్చినప్పుడు అవతల వాళ్ళ మీద చులకన భావం వస్తుంది, నేను అనే గర్వం వచ్చేస్తుంది. అందుకోసం పౌలు అన్నాడు, జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను లోకమునకు సిలువేయబడి ఉన్నాను, లోకము నాకు సిలువేయబడి ఉంది. మన క్రైస్తవ జీవితం, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని అనుదినము తన సిలువనెత్తుకొని నన్ను క్రైస్తవ జీవితం సిలువను మోసే జీవితం. అవమానములు, నిందలు, శ్రమలు, కష్టములు ఎందుకు అనుమతిస్తాడు దేవుడు? మనల్ని జీరో చేయటానికి. మన శరీరము, మన యొక్క స్వయం, మన నమ్మకం, మన మీద మనకున్న ధైర్యం, ఇదంతా కూడా పోవాలి ఆత్మీయ జీవితంలో. నేను అనేది ఉండకూడదు. ఏం చెప్పగలగాలి? జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించున్నాడు. నేనేమై ఉన్నానో దేవుని కృప వలన మాత్రమే అయి ఉన్నాను. దేవుని కృప తప్ప ఇంకొకటి లేదు. పిల్లరా, ఎలా మనం జీవించగలుగుతాం? ఎలా శరీరాన్ని అదుపులో పెట్టుకోగలుగుతాం? దేవుని యొక్క వాక్యమును ధ్యానించటం ద్వారా, దేవుని యొక్క వాక్యమును ప్రేమించటం ద్వారా. ఈ దేవుని వాక్యము సమృద్ధిగా మన హృదయములలో నివసించాలి. నిజ నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఈ వాక్యము ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో దేవుని పిల్లలుగా, దేవుని కుమారులము, కుమార్తెలముగా మనం తీర్మానం చేసుకోవచ్చు. ఏంటంటే దేవుని వాక్యమును ప్రేమించటం. ఎజ్రా ఒక చక్కని తీర్మానం చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? ఎజ్రా తీర్మానం ఏంటి? రండి, ఎజ్రా గ్రంథం, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకునుటకును ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకునను. ఇట్స్ ఎ దృఢ నిశ్చయము. ఏంటంటే మొట్టమొదటిగా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి, ఇదిగో దేవుడు మన భాషలో మనకు అందుబాటులో దేవుని యొక్క వాక్యమునిచ్చున్నాడు. ఈ వాక్యమును ఒక్కసారి మనం చూసుకుందాం. గత సంవత్సరం దేవుని వాక్యాన్ని రెగ్యులర్గా మనం చదివామా? ఈ సంవత్సరం దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి సిద్ధపడుతున్నామా? దేవుని యొక్క వాక్యంతో సమయం గడుపుతున్నామా? కారణం అది లేకపోతే మనలో బలం లేదు. ఇప్పుడే మనం చదివిన లేఖన భాగాల్లో సర్వాంగ కవచంలో మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు? రక్షణ అనే శిరస్త్రాణం, నీతి అనే మైమరవు, సత్యం అనే దట్టి, విశ్వాసం అనేటువంటి డాలు, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనేటువంటి జోడు. ఇవన్నీ కూడా ఏంటి? డిఫెన్సివ్. అవతల వాళ్ళు అటాక్ చేస్తే కాపాడబడు. మరి మనం అటాక్ చేయటానికి ఆత్మ, వాక్యం అనే ఆత్మ ఖడ్గము. దట్ ఇస్ ద ఓన్లీ అఫెన్సివ్. వాక్యం అనే ఖడ్గము. ఆత్మానుసారంగా నడుచుకోవడం అంటే అర్థం, ఆత్మ ఏదో స్పెషల్గా చెప్పదు. దేవుని యొక్క వాక్యంలోంచి ఆయన మాట్లాడతాడు. దేవుని యొక్క వాక్యమును మనకు అర్థం చేపిస్తాడు. దేవుని యొక్క వాక్యమును మనకు వెలిగిస్తాడు. దేవుని యొక్క వాక్య ప్రకారం నడుచుకోవటమే ఆత్మానుసారంగా నడుచుకోవటం అంటే. అలా నడవాలి అంటే మొట్టమొదట దేవుని యొక్క వాక్యమును ప్రేమించాలి. దేవుని యొక్క వాక్యమును ప్రేమించాలి. పిల్లరా, లోకస్తులు అనేకమైన తీర్మానాలు చేసుకుంటారు. ఏం చెప్తారు? ఈ సంవత్సరం నేను బరువు తగ్గాలి, ఈ సంవత్సరం నేను వాకింగ్ చేయాలి, ఇలా అనేక తీర్మానాలు చేసుకుంటారు.
కానీ మన తీర్మానం ఏంటంటే దేవుని యొక్క వాక్యమును పరిశోధించాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. కొంతమంది ఇయర్లీ ప్లాన్ పెట్టుకుంటారు, అంటే బైబిల్ ఒక్కసారన్నా కవర్ చేయాలి. మంచిది అది, బైబిల్ సంవత్సరంలో ఒక్కసారన్నా మనం కవర్ చేయాలి, ఇంకా ఎక్కువ సార్లు అయితే ఇంకా మంచిది. కానీ దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, దాన్ని ప్రేమించాలి. ఈ దేవుని యొక్క వాక్యం ఎందుకు రాసిపెట్టాడు దేవుడు? ఆయనను ఎరగటానికి. మనకేం దొరుకుతుందని కాదు, ఆయన ఎరగటానికి. ఆయన ఎరగటానికి ఏకైక మార్గం దేవుని యొక్క వాక్యం. కానీ మన యొక్క ఆత్మీయ పోరాటంలో ఈ యొక్క ఉదయకాల సమయంలో తోటి సైనికునిగా, మీ సైనికులుగా మిమ్మల్ని అందరిని హెచ్చరించేది ఏంటంటే, మనం పోరాటంలో ఉన్నాం. మనము నిర్లక్ష్యముగా ఉండడానికి లేదు. మన ఆత్మీయ జీవితంలో మనం మెలకువగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రభు వచ్చే సమయం దగ్గరుందని వాక్యం చెప్తా ఉంది. మనకు సమయము లేదు అని చెప్తా ఉంది. మనము సమయమును సద్వినియోగం చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. రీమింగ్ ద టైం అని చెప్తుంది దేవుని యొక్క వాక్యము. కారణం ఏంటంటే మనం పోరాటంలో ఉన్నాం. వీ కెనాట్ రిలాక్స్. ఏం చేయాలి మరి? దేవుని యొక్క వాక్యమును ప్రేమిద్దాం. దేవుని యొక్క వాక్య వెలుగులో మన యొక్క జీవితములను, మన యొక్క శరీరం యొక్క సంగతి చూద్దాం. మన శరీరమును నలగొట్టుకుందాం, మన శరీరమును సిలువ వేద్దాం, శరీర ఆశలను విసర్జించుదాం, శరీర ఆశలను సిలువ వేద్దాం, శరీర ఆశలను చంపివేద్దాం, శరీరం యొక్క క్రియలు ఎరుగుదాం. ఇది శరీరము కదా. మన మాట ఎవరైనా వినకపోతే మన కోపం వస్తుంది. అదేంటది? శరీరము. మనం మాట్లాడినప్పుడు అవతల సరిగా రెస్పాండ్ కాలేదు, మనకి ఎమ్మటే వీఆర్ హర్ట్ అయిపోతాం. మనం ఏంటది? శరీరము. దాన్ని మనం గుర్తించాలి. దాన్ని ఏం చేయాలి? యేసు ప్రభు యొక్క శిలువ దగ్గరకు తీసుకొని రావాలి. ఇది మన సొంతంగా చేసే పని కాదు, ఇది మనకు మనం అనుకోని తీర్మానాలు చేసుకునే పని కాదు. ప్రభు సహాయం కొరకు, ప్రభువా నా శరీరం నలగొట్టు, నా శరీర స్వభావాన్ని తీసేయి. రోమాపత్రికలో ఏముంది? శరీర స్వభావము గలవారు దేవునిని సంతోషపరచలేరు. శరీర సంబంధుల లక్షణం ఏంటి? వారు కేవలం పాలు తాగుతారు, బలమైన ఆహారం తీసుకోరు. నేటి దినాల్లో క్రైస్తవులు చాలామంది ఎలా ఉన్నారు? చిన్న పిల్లల్లాగా ఉన్నారు. వారు ఎదగట్లేదు. కారణం ఏంటి? వారు బలమైన ఆహారం కొరకు రావట్లేదు, దేవుని యొక్క వాక్యమును ప్రేమించట్లేదు. దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ చిన్నవి, అక్కడక్కడ క్యాలెండర్ వాక్యమో లేకపోతే ఇంకేదో వాక్యం, అక్కడితో ఆగిపోతున్నారు. లేదు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించండి. చివరిగా ఒక వచనం చదివి మనం ముగిద్దాం. కొలస్సీ పత్రిక మిగతా 2 పోరాటాల గురించి తర్వాత మనం ఎప్పుడైనా నేర్చుకుందాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. పదహారో వచనం. అందరం కలిసి సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా మన హృదయములలో నివసించుటకు దేవుడు మనకు సహాయపడుగాక. ప్రార్థన చేసుకుంటాం. భద్రాజీ వాగ్దానాలు చందా బాక్స్ పెట్టు. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయం నీ సన్నిధికి వచ్చి ప్రభువా మేము ప్రార్థించడానికి, ఆరాధించడానికి, కన్ఫెస్ చేయటానికి, ఆరాధించి నీ వాక్యం చేత పరీక్షించుకొని ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందేదానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. మరొకసారి ప్రభువా, బేసికల్లీ వీఆర్ ఆల్ సోల్జర్స్, మేమంతా సైనికులం. మేము మా శరీరంతో పోరాడాలి, లోకముతో పోరాడాలి, సైతానుతో పోరాడాలి. అనేకమైన సార్లు మేము పోరాటం మర్చిపోయి వాటితో సహవాసం చేస్తున్నాం. ప్రభా, కలిసిపోయాం. ఒక్కోసారి మేము పోరాటం చేస్తున్న సంగతి మాకు అర్థం కావట్లేదు, అవతలకు అర్థం కావట్లేదు. దయతో క్షమించండి ప్రభా. మీ రక్తంతో కడగండి, శుద్ధి చేయండి. శరీర క్రియలు, శరీర స్వభావము, శరీరానుసారమైన మనస్సు,
వీటిని గుర్తించటానికి మీరు మాకు సహాయం చేయండి. మా ఆత్మీయ జీవితంలో ఆత్మీయులముగా, ఆత్మ సంబంధులముగా, ప్రభా ఆత్మానుసారులముగా మమ్మల్ని చేయండి. కృప చూపించండి. శరీర స్వభావం నుంచి విడిపించండి. శరీరం యొక్క పతనమును గుర్తించడానికి సహాయం చేయండి. దేవుని యొక్క వాక్యము మా హృదయంలో సమృద్ధిగా నివసించుట ద్వారా ఆత్మరూపముగా, ఆత్మ పోలిక చొప్పున మార్చబడటానికి సహాయం చేయండి. మాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క శరీరం యొక్క కోరికల నుంచి మమ్మల్ని విడిపించటానికి, మమ్మల్ని మేము లోకము నుండి, శరీరం యొక్క నుండి వేరుపరచుకోవడానికి కృప చూపించండి. శరీర సంబంధమైన ఆశలను విసర్జించటానికి, శరీర సంబంధమైన కార్యములను చంపివేయటానికి, క్రీస్తు యేసు సంబంధులు శరీరంలో దాని ఇచ్చలతో, దురాశలతో సిలువ వేసి ఉన్నారు అని రాయబడినట్లుగా సిలువ వేయటానికి మీరు మాకు కృప చూపించండి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి, పరిశుద్ధపరచండి. ఈ నూతనమైన సంవత్సరంలో పోరాట వీరులముగా మమ్మల్ని చేయండి. బలానమ్మకమైన మంచి దాసుడు అనే పోరాటంలోకి వీరుగా చేయండి. సోమరులముగా, బద్ధకస్తులముగా, ఏ కార్యము లేదు, మేమేదో ఖాళీగా ఉన్నామన్నట్లుగా ఉండకుండా ప్రభా, ఆత్మీయ జీవితంలో ప్రభా ఒకనాడు ఆ పోరాటంలో మేము గాయపడ్డా, లేకపోతే మేము అటుటైనా ఒకనాడు నీ సైన్యం నిలబడ్డప్పుడు బలానమ్మకమైన మంచి దాసుని పిలుపునకు మేము యోగ్యులమైతే అంతకంటే మా జీవితానికి ఏం కావాలనైనా. కనుక ప్రభా, మా ఆత్మీయ జీవితాలను జ్ఞాపకం చేసుకునండి. ఆత్మీయ జీవితం యొక్క ప్రయారిటీ మేము ఎక్కువగా పెట్టుకోవడానికి కృప చూపించండి. ఆత్మ సంబంధమైన కార్యములు మేము గమనించడానికి సహాయం చేయండి. కృప చూపించండి, సహాయపడమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. సో మనం చివరికి వచ్చేసాం. రేపు దినమున ఒకవేళ ఈరోజు రాని వాళ్ళు, లేదా మీరు వస్తాన్న ఇబ్బంది ఏం లేదు. 11ంటికి రేపంటే ఈరోజే 11ంటికి మరలా నూతన సంవత్సర ఆరాధన ఉంటుంది. ఒక వర్తమానం ఉంటుంది 11 నుంచి.